చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 16వ తారీఖు అక్టోబర్ నెల 2025 సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు ఆశ్వయుజ మాస బహుళపక్ష దశమి తిథి ఉదయం 10:35 వరకు. తదుపరి ఏకాదశి తిథి. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:42 వరకు. తదుపరి మఖా నక్షత్రం. శుభం యోగం రాత్రి 2:11 వరకు. తదుపరి శుక్లయోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 10:35 వరకు. భవకరణం రాత్రి 10:49 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యా రాశి చిత్తా నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12:42 వరకు. తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 1:20 నుండి 3:01 వరకు. అమృతకాలం పగలు 11:03 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయం సాయంత్రం 5:54 చంద్రోదయం రాత్రి 2:35 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:48 అభిజిత్ ముహూర్తం పగలు 11:38 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:51 వరకు. మరలా మధ్యాహ్నం 2:46 నుండి 3:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 2:58 వరకు. గుళిక కాలం ఉదయం 9:05 నుండి 10:34 వరకు. యమగండం ఉదయం 6:09 నుండి 7:37 వరకు. దశమి తిథి ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం చేత రేపు సూర్యోదయం నుండి ఉదయం 10:35 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. మాస శూన్య తిథులు ఈ రోజు ఉదయం 10:33 నుండి ఎల్లుండి పగలు 11:12 వరకు ఉంటాయి. ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి ఏకాదశి తిథులను మాసశూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.